మనకి 21వ తారీఖున ఆర్డీఓ గారు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. వరంగల్ కలెక్టర్ గారి సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఫోర్జరీ తోటి ఫేక్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నట్టు వాట్సాప్లో ఏదో సర్క్యులేట్ అవుతుంది అని చెప్పి మనకి పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఏంటంటే ఇతను తండ్రి గతంలో ఈ పబ్లిక్ హెల్త్ జవాన్ ఉద్యోగం చేసేవాడు. అతను అనారోగ్యంతో చనిపోవటం వల్ల అతని కొడుకు అయిన ఈ మంద కళ్యాణ్కి జాబ్ ఇవ్వటం జరిగింది. ఇతను 2019 నుంచి 2024 వరకు అందులో జాబ్ చేస్తూ కొద్దిగా చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి బానిసయి ఈ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయటం, దాంతో ఆ డబ్బులు సరిపోక ఆ ఉద్యోగం మానేసి ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో అతని ఫ్రెండ్స్ని, అతని బంధువుల్లో ఉన్న వాళ్ళని, అమాయకుల్ని, ఉద్యోగం లేని వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఒక్కొక్కరి దగ్గర 25,000 to 50,000 వరకు తీసుకోవడం జరిగింది. ఇట్లా టోటల్గా ఒక 40 మంది దగ్గర 16,14,000 వసూలు చేసిండు. వసూలు చేసి వీళ్ళకి ఈ కలెక్టర్ గారి ఫోర్జరీ సిగ్నేచర్ తోటి వీళ్ళకి ఫేక్ అపాయింట్మెంట్స్, అదేవిధంగా వీళ్ళని నమ్మేయటం కోసం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్తో పాటు వాళ్ళ సర్వీస్ బుక్స్ కూడా తయారు చేసి వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇతనికి ఇవన్నీ తయారు చేయడానికి కూరపాటి భవ్యకరణ్ మరియు మంద వంశీ హెల్ప్ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఏజ్ 26 years. ఇప్పుడు ప్రజెంట్ కార్ డ్రైవరు, అదేవిధంగా రామన్నపేట వరంగల్లో ఉంటాడు. మిగతా ఇద్దరు కూరపాటి భవ్యకరణ్, మంద వంశీ వీళ్ళని ఇంకా ఎట్ టు బి అరెస్టెడ్, వీళ్ళని అరెస్ట్ చేస్తాం. వీళ్ళదే ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఒక 39 సర్వీస్ బుక్స్, ఏదైతే ఈ ఫేక్ బుక్స్ తయారు చేసి ఉండాలి, అదేవిధంగా 23 ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్, లెటర్స్, అదేవిధంగా ఈ డబ్బులతోటి అతను పర్చేజ్ చేసిన ఒక ఫ్యాషన్ ప్లస్ బైక్ ఒకటి సీజ్ చేసిన, అదేవిధంగా i10 కార్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కలర్ టీవీ, ఈ శాంసంగ్ సెల్ ఫోను ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. మరి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, మహేందర్, అదేవిధంగా పని వాళ్ళ యొక్క టీము ఇమీడియట్గా యాక్షన్ చేసి ఇది అచీవ్మెంట్ చేయడం జరిగింది. దీనికి మా డీసీపీ గారు, సిపి గారు కూడా వీటిని అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ అన్నమాట. ఫేక్ లెటర్స్ అంటే వాళ్ళని నమ్మించడానికి ఇచ్చింది, కానీ ఉద్యోగం ఎట్లా ఆఫీస్ పోలేదు. 8-9 months నుంచి చేస్తాను. దగ్గర ఇప్పుడు వరకు మనకి తెలిసిన ప్రకారం ఒక 40 మెంబర్స్ని చీట్ చేసినట్టు తెలిసింది. అమౌంట్ రికవరీ చేసి అదే అమౌంట్కి సంబంధించి ఇవన్నీ రికవరీ చేసి క్యాష్ ఏం రికవరీ కాలేదు, ఓన్లీ ఆ అమౌంట్ తోటి పర్చేజ్ చేసిన ఈ వెహికల్స్ సీజ్ చేసి. అన్నా జరగపోమను.